మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నిండుకుండల్లా జలాశయాలు మారాయి. హిమాయత్ సాగర్ కు భారీగా వరద పోటెత్తుతుంది. 9 గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీకి వరద ప్రవాహం ఒకసారిగా పెరిగినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మూసీ పరిసర ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. వరద పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తమయ్యారు. ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని కూడా అధికారులు అక్కడి నుంచి హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత వారం రోజులుగా భారీ వర్షాలైతే కురుస్తున్నాయి. ముఖ్యంగా సిటీలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. దీంతో నగరంలోని రోడ్లన్నీ కూడా వరద నీటితో చెరువులు కుంటలనైతే తలపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ఎగువన కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్ సాగర్ కు వరద పోటెత్తింది. భారీగా వరద నీరు వస్తూ ఉండటంతో హిమాయత్ సాగర్ రిజర్వాయర్ 9 గేట్లనెత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ప్రస్తుతం హిమాయత్ సాగర్ కి 27,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తూ ఉండగా 9 గేట్లను ఓపెన్ చేసి 9,900 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న మూసీలోకి అయితే వదులుతున్నారు. హిమాయత్ సాగర్ FTL 1763.5 ఫీట్లు కాగా ప్రస్తుత జలాశయంలో నీటి మట్టం 1762.95 ఫీట్లుగా ఉంది. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీకి వరద ఉధృతి కూడా ఒకసారిగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇటు హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడం, మూసీకి వరద ప్రవాహం పెరగడంతో పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నారు. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను కూడా అలర్ట్ చేశారు అధికారులు. వరద ఉధృతి ఎక్కువై మరికొన్ని గేట్లు ఓపెన్ చేయాల్సి వస్తే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్లుగా మనకి సమాచారం అయితే అందుతోంది. మన హిమాయత్ సాగర్ చెరువు దర్వాజాలు మరికొద్ది క్షణాల్లో వదలడం జరుగుతుంది. దయచేసి కాలనీ వాసులు ఎవరు కూడా మన నాలా దగ్గరికి వెళ్ళకూడదని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా నాలా దగ్గరికి వెళ్ళకూడదు. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పెద్దలు చిన్నలు ఎవరు కూడా మన నాలా దగ్గరికి వెళ్ళకూడదని బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మూసీ నది పట్టు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా నాలా దగ్గరికి వెళ్ళకూడదని బండ్లగూడ మున్సిపల్ తెలుగు రాష్ట్రాలతో పాటు హైదరాబాద్లోనూ భారీ వర్షాలు కురుస్తున్న ఈ నేపథ్యంలో నగరంలోని హిమాయత్ సాగర్ కు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 9 గేట్లను 4 అడుగుల మేర పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న నీటి పరవళ్లను చూసేందుకు కూడా అధిక సంఖ్యలో అక్కడికి సందర్శకులు కూడా వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. మనం మొత్తంగా చూడొచ్చు. అక్కడ అలర్ట్స్ కూడా హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తేస్తున్న నేపథ్యంలో అక్కడైతే అలర్ట్స్ కూడా జారీ చేశారు. పరివాహక ప్రాంతాలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అలర్ట్స్ కూడా జారీ చేస్తున్నారు. మైక్లో కూడా అధికారులు చెప్పిస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకు అక్కడ కనిపిస్తున్నాయని కూడా చెప్పొచ్చు. దిగువకి నీరు ఎక్కువగా విడుదలయ్యే అవకాశం, వాటర్ ఫ్లో ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పరివాహక ప్రాంతాలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలి అంటూ కూడా అధికారులు అయితే అలర్ట్స్ జారీ చేస్తున్నారు. ఇటు హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత వారం రోజులుగా ఎంత భారీ వర్షాలు కురుస్తున్నాయో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సిటీలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. దీంతో నగరంలోని రోడ్లన్నీ కూడా వరద నీటితో చెరువులను కుంటల్ని తలపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ఎగువ కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్ సాగర్ కు వరద పోటెత్తుతోంది. భారీగా వరద నీరు వస్తూ ఉండడంతో హిమాయత్ సాగర్ రిజర్వాయర్ 9 గేట్లనెత్తి నీటినైతే దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్ కి 27,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తూ ఉండగా 9 గేట్లను ఓపెన్ చేసి 9,900 క్యూసెక్కుల నీటినైతే దిగువన ఉన్న మూసీలోకి అయితే వదులుతున్నారు అధికారులు. హిమాయత్ సాగర్ FTL 1763.5 ఫీట్లు ఉండగా ప్రస్తుత జలాశయం నీటి మట్టం 1762.95 ఫీట్లుగా ఉంది. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీకి వరద ఉధృతి పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడం, మూసీకి వరద ప్రవాహం పెరగడంతో పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా అనౌన్స్మెంట్లు కూడా ఇప్పిస్తున్నారు అక్కడ. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను కూడా అలర్ట్ చేస్తున్నారు. వరద ఉధృతి ఎక్కువై మరికొన్ని గేట్లు ఓపెన్ చేయాల్సి వస్తే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా అధికారులు ఇప్పటికే సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తోంది.